నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన పాషాణ చతుర్దశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే సోమవారం సందర్భంగా శివరూపంలో ఉన్నటువంటి వైశిష్ట్యం ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని పాషాణ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. ఈ పాషాణ చతుర్దశి సందర్భంగా పగలు ఉపవాసం ఉండి రాత్రి సమయంలో గౌరీదేవిని పూజించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తమలపాకులో పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీ స్వరూపంగా భావించి ఓం శ్రీ గౌరీదేవి అయి నమః అని జపించుకుంటూ పసుపు కలిపిన అక్షింతలతో పూజించాలి. కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నివేదన చేయాలి. అలాగే ఈ పాషాణ చతుర్దశి సందర్భంగా ఉమాసమేతుడైనటువంటి పరమేశ్వరుడికి పద్మపుష్పాలతో పూజ చేయటం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఇలా పరమేశ్వరుణ్ణి గౌరీదేవిని పూజించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే సోమవారం పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు. పరమేశ్వరుడికి 2 రూపాలు ఉన్నాయి, సగుణ రూపము, నిర్గుణ రూపం. నిర్గుణ రూపం అంటే లింగ రూపం అని అర్థం. సగుణ రూపంలో ఉన్న వైభవాన్ని పరిశీలిస్తే పరమేశ్వరుడి జటాజూటానికి సంబంధించి ఒక మంత్రం ఉంది. నమో కపర్దినేచ వ్యుప్తకేశాయచ. పరమేశ్వరుడి జటాజూటం ముడులు కట్టి ఉన్నప్పుడు ఆయన్ని కపర్ది అనే పేరుతో పిలుస్తారు. ఆ జటాజూటము గంగా ప్రవాహాన్ని నియంత్రణలో ఉంచుకోవటానికి అలా ముడులు కట్టి ఉంచబడింది. గంగా ప్రవాహాన్ని భూమి మీదకు తీసుకురావటానికి పరమేశ్వరుడు తన జటాజూటాన్ని ముడులు విప్పినప్పుడు పరమేశ్వరుడిని వ్యుప్తకేశాయచ అనే పేరుతో పిలుస్తారు. అంటే గంగా ప్రవాహాన్ని నియంత్రణలో ఉంచి నీటిని తన అధీనంలో పరమేశ్వరుడు ఉంచుకున్నాడని నమ్మకంలో నమో కపర్ధినేచ వ్యుప్తకేశాయచ అనే మంత్రం మనకు తెలియజేస్తుంది. అలాగే పరమేశ్వరుణ్ణి నమో నీలగ్రీవాయచ శితికంఠాయచ అంటూ నమ్మకంలో వర్ణించారు. పరమేశ్వరుడి కంఠం నీలం రంగులో ఉంటుంది, శరీరం అంతా తెల్లగా ఉంటుంది. నీలం రంగులో ఉన్న కంఠం చీకటికి సంకేతం, తెలుపు రంగులో ఉన్న శరీరం వెలుగుకి సంకేతం. అంటే చీకటి వెలుగులు పగలు రాత్రులు పరమేశ్వరుడి అధీనంలో ఉన్నాయని చెప్పటానికి సంకేతంగా నమో నీలగ్రీవాయచ శితికంఠాయచ అంటూ నమ్మకంలో మంత్రం చెప్పారు. అలాగే పరమేశ్వరుడి త్రిశూలానికి ఉన్నటువంటి 3 కొనలు సత్వ రజో తమో గుణాలను తెలియజేస్తాయి. అయితే సత్వ రజో తమో గుణాలకు అతీతమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోమని చెప్పటానికి సంకేతంగా ఈ 3 గుణాలను తొలగింపజేసుకుని ఓంకార నిర్గుణ స్వరూపాన్ని తెలుసుకోమని చెప్పటానికి సంకేతంగా 3 కొనలు ఉన్నటువంటి త్రిశూలాన్ని పరమేశ్వరుడు ధరించి ఉన్నాడు. పరమేశ్వరుడికి ఉన్నటువంటి 3 విభూతి రేఖలు ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మ ఫలితాలను తెలియజేస్తాయి. కాబట్టి ఈ కర్మ ఫలితాలను తొలగింపజేసుకున్నట్లయితే శివ సాక్షాత్కారం లభిస్తుందని చెప్పటానికి సంకేతంగా పరమేశ్వరుడు 3 విభూతి రేఖలను ధారణ చేసి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. అలాగే పరమేశ్వరుడు సర్పాలనే ఆభరణాలుగా ధరించాడు. అంటే మానవ శరీరంలో కుండలిని శక్తి సర్పాకారంలో ఉంటుంది. సర్పాకారంలో ఉన్న కుండలిని శక్తిని ప్రచోదనం చేసి యోగిగా మారమని చెప్పటానికి సంకేతంగా పరమేశ్వరుడు సర్పాలను ఆభరణాలుగా ధరించాడు. అలాగే పరమేశ్వరుడి నిర్గుణ రూపాన్ని మనం పరిశీలిస్తే ఈ లింగ రూపం ఏం చెప్తుందంటే లింగం గర్భం జగత్సర్వం త్రైలోక్యం చరాచరం లింగం బాహ్యోత్సరం నాస్తి తల్లింగంచ ప్రపూజయేత్ అంటుంది లింగ పురాణం. అంటే ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి భూమి, ఆకాశము, నక్షత్రాలు వీటన్నిటినీ సూక్ష్మంగా ఒక లింగం రూపంలో దర్శనం చేసుకోవచ్చు. శివలింగానికి పూజ చేస్తే విశ్వం మొత్తానికి పూజ చేసినటువంటి ఫలితం కలుగుతుందని దీనిలో ఉన్న అంతరార్థం. లింగ రూపం ద్వారా పరమేశ్వరుడు మనకేం సందేశం ఇస్తున్నాడంటే మానవ శరీరంలో పరమేశ్వరుడు ఒక లింగ రూపంలో ఆత్మరూపంలో భాసిల్లుతున్నాడు. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అన్నట్లుగా ఏ పని చేసినా సరే అది ఈశ్వరార్పణ భావంతో చేసినట్లయితే, మనోబుద్ధులు సంస్కరింపజేసుకున్నట్లయితే, అంతఃకరణ శుద్ధి వచ్చినట్లయితే లింగ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి సాక్షాత్కారం కలుగుతుంది. అదే శివోహం. శివోహం అనే తత్వాన్ని అర్థం చేసుకోమని చెప్పటమే లింగ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపంలో ఉన్న అంతరార్థం. కాబట్టి శివుడి సగుణ రూపంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, లింగ రూపంలో ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకుంటూ
నిష్కామ కర్మ చేయాలి, మనోబుద్ధులు సంస్కరింపజేసుకోవాలి, అంతఃకరణ శుద్ధి రావాలి. అప్పుడు మన శరీరంలోనే ఆత్మరూపంలో ఉన్నటువంటి లింగ రూపంలో ఉన్న శివానుగ్రహం కలిగి జ్వాలాయ నమః జ్వలలింగాయ నమః అన్నటువంటి మంత్ర ప్రమాణాన్ని అనుసరించి శివోహం అన్న రీతిలో పరమేశ్వర సాక్షాత్కారం పొందవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన దత్త జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. కన్ను మొదట ద్రష్ట స్థానంలో ఉంది, ఇప్పుడు మనసు దగ్గరికి వచ్చేటప్పటికి అది దృశ్య స్థానంలో వెళ్ళిపోయింది. మనస్సు కన్నును తెలుసుకుంటుందిగా, మనస్సు ద్వారా కన్నును తెలుసుకుంటున్నావు కదా, కానీ మనస్సు ఇప్పుడు ఏమైపోయింది? ద్రష్ట అయింది. కన్ను దృశ్యమైపోయింది. ద్రష్ట నుంచి దిగిపోయింది దాని పొజిషన్, దిగిపోలేదు. అది పనిచేసినప్పుడు ఇది ఇక్కడికి వచ్చినప్పటికీ అయిపోయింది. ఇక్కడ ఆ మనస్సుకు ద్రష్ట ఉన్నట్ట. ఆ ద్రష్టని మించిన ద్రష్ట మరొకడు లేడు అన్నాడు. మనస్సుకు కూడా ద్రష్ట అంటే మనస్సును కూడా గమనించుతూ ఉన్నవాడు, మనస్సుకు కూడా చైతన్యం ఇచ్చేవాడు ఒకడున్నాడు, వాడిని గమనించు. తత ఆరభ్య అంతరతమః చ ప్రత్యక్ అంటే దేహములు, ఇంద్రియములు, మనోబుద్ధులు వెనకాల బుద్ధికి కూడా చైతన్యం ఎవడిస్తున్నాడో వాడి వైపు వెళ్ళిపో. వాడు లేకపోతే మనస్సు కూడా పనిచేయదు. దీన్ని దృగ్దృశ్య వివేకము అని ఒక పెద్ద గ్రంథం రచించారు ఆదిశంకర భగవత్పాల్ వారు. వివేకం చేయమన్నాడు. దృక్కు దృశ్యం, ఎందుకు ద్రష్ట అన్నామే, దృక్కులేనిది ద్రష్ట కాడు కదా. చూసే శక్తి లేనిది చూచువాడు లేడు, అది లేనిది చూడబడేది లేదు. కనుక ఇప్పుడు దృక్ ద్రష్ట నిజానికి రెండు ఒకటిగానే మనం చెప్పుకోవాలి. దృక్కే ద్రష్ట అసలు నిజానికి. మరి ఇంతవరకు ద్రష్టలు ఇద్దరు చెప్పుకున్నాం, కన్ను మనస్సు, లేదా ఇంద్రియాలు మనస్సు. వాళ్ళిద్దరి కంటే మరొకడున్నాడు పరమాత్మ. వాళ్ళు లేకపోతే ఇంటికి చూసే శక్తి లేదు. వాడు అసలు దృక్కు వాడే, ద్రష్ట వాడే. వాడిని పైన మరొక వస్తువు లేదు. అందుకే ఏం చెప్పిందంటే శాస్త్రం, ఎవడి వల్ల నువ్వన్నీ తెలుసుకోగలుగుతున్నావో వాడిని తెలుసుకో అన్నది. ఇదే మాట అండి. ఎవడి వలన అన్నీ తెలుసుకోగలుగుతున్నావో వాడిని తెలుసుకో. అందుకే ఆత్మావా అరే ద్రష్టవ్య మంతవ్య శ్రోతవ్య నిధిధ్యాసితవ్య. అరే అరే అని మాట హెచ్చరిక. ఇంకా బుద్ధి రాలేదా అన్న మాట కనబడుతుందట. అరే నువ్వు తెలుసుకోవాల్సిందంతా అరే మాట మనం తెలుగులో భలే చెప్పచ్చు. అరే నువ్వు తెలుసుకోవాల్సింది అదే, వినవలసింది అదే, మననం చేయవలసింది అదే. ఎంతవరకు? అది నువ్వని అనుభవం అయ్యే వరకు, తెలుసుకునే వరకు అని కదా. తెలుసుకోవడం అంటే అనుభవమే. కనుక అసలు ద్రష్ట ఎవరండి? లోపలికి వెళ్ళిపోతుంటే శరీరము కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే పరమాత్మ, దానికంటే ఇదే ఒక శ్లోకం ముందే ఇచ్చేశాడు కఠోపనిషత్తులో. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరసస్తు సహ. సహ అంటే బ్రహ్మ అంతే. అదే ధియో యోన ప్రచోదయాత్, అదే బుద్ధిం యాన ప్రచోదయాత్. ఆ ప్రచోదయాత్ ఏదో దాన్ని ధ్యానిస్తున్నాను అని మనకు మంత్రంగా నేర్పేశారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి. ఎందుకంటే ఆ ప్రచోదయాత్ అయిన చైతన్యము అందరికీ ప్రచోదనం కలిగిస్తుంది. నా ఒక్కడికే అది. నహ అంటే మమ్ములను, బహువచనం, అది నిన్ను నన్ను కాదు, అందరినీ కూడా చైతన్యం ఇస్తున్నది. కానీ అందరూ కూడా ఏంటంటే అది ఇచ్చిన చైతన్యం పట్టుకుని ముందుకు పెరుగుతున్నారు. అది బహిర్ముఖత్వం. అలా కాకుండా బుద్ధి తనకు చైతన్యం ఇచ్చేవాడు వైపు తిరగడం అంతర్ముఖం. దాన్ని ప్రత్యక్ అంటారు. వెనక్కి తిరిగితే దాన్ని ప్రత్యేగాత్మ అంటున్నాం ఇక్కడ. ఆ ప్రత్యేగాత్మ అసలు ద్రష్ట. కనుక బాహ్యమైన ద్రష్టలైన నేత్రములతో మొదలుపెట్టుకుని లోపలకు వెళుతూ 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 అంతర్ద్రష్టలైన మనోబుద్ధులను కూడా దాటిన ద్రష్ట ఎవడున్నాడో, ఎవడికి మరొక ద్రష్ట లేడో అటువంటి వాడు ఉపద్రష్ట అని చెప్పబడుతున్నాడు అన్నాడు. ఉపద్రష్ట శబ్దానికి ఎంత చక్కటి అర్థం అండి. ఎందుకంటే అది ఎక్కడుంది, మళ్ళీ ఎక్కడ దూరంగా లేదు. ప్రత్యక్ సమీప ఆత్మ ద్రష్ట యత పరహ అంతరహ నాస్తి సహా. దానికంటే అంతరం, అంతరం అంటే లోపల మరొకటి లేదు. అందుకే అన్నమయ కోసం లోపల ఉన్నది ప్రాణమయ కోసం, ప్రాణమయ కోసం లోపల మనోమయ కోసం, దాని తర్వాత విజ్ఞానమయ కోసం, తర్వాత ఆనందమయ కోసం. ఇవన్నీ కోశాలే కదా. ఇందులో ఆనందమయ కోసంలో సుఖదుఖాదు అనుభవాలు కలుగుతున్నాయి. ఒక దాని లోపల ఒకటి ఉంది, ఒక దాని తర్వాత ఒకటి కాదు. ఒక దాని లోపల ఒకటి ఉందంటే దాని తర్వాత ఉన్నట్టే లెక్క. మళ్ళీ తర్వాత అంటే అతీతం, కానీ ఐదు కలిపి దేహం అంటే మళ్ళీ ఇంతవరకు ఏదో స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నారు, పరాప్రకృతి ఉన్నారు, ఇదేదో అర్థం చేసుకుంటూ వెళుతూ ఉంటే వాళ్ళు పంచకోశాలు లెక్కొస్తారేంటి అంటే వీటిని మరోలా చెప్పాడండి. ఇక్కడ అర్థం చేసుకోవడం రకరకాలు. అన్నమయ్య కోసం అంటే మీకు అనిపించే స్థూల శరీరం మొత్తం, దానిలో ఉన్నటువంటి ప్రాణాలు, అది లేకపోతే లేదు కదా. ఇక దానితో కలుపుకున్నది మనస్సు,
ప్రధానం. అందుకే మనోమయం, దాని తర్వాత బుద్ధి, విజ్ఞానమయం, దాని తర్వాత అనుభవం. వీటి వల్ల తెచ్చుకున్నదని అనుభవిస్తుంటుంది. ఆనందమయం కోసం అంటే బ్రహ్మానందం కాదు ఇక్కడ, సుఖ అనుభవం. ఈ ఆనందమయం కోసం కంటే లోపల ఉన్నట్టు వాడు కదా. కనుక పంచకోశ అంతరస్థిత, పంచకోశాంతరస్థిత ఎక్కడో చదివినట్టుంది కదా. భగవద్గీత చక్కగా చదివితే ప్రతిదీ చక్కగా అర్థమవుతుంది. అందుకే గీతా జ్ఞానం అంత అవసరం అండి ఇక్కడ. పంచకోశ అంతరస్థిత అది అసలు స్వరూపం. వాడే దేహేస్మిన్ పరహ, ఈ దేహంలో 5 తర్వాత ఉన్నాడు కనుక పరహ. ఎలా ఉన్నాడంటే వీటిలోనూ వీటికి అంటకుండా ఉన్నాడు. అది ఉపద్రష్ట శబ్దానికి ఇన్ని అర్థములు. హనుమంత రెండవది, వాడు హనుమంతుడు. హనుమంతుడు కాదండి శబ్దం, హనుమంత అంటే హనుమంత అంటే అనుమోదించువాడు. అంటే వాడు ఏమీ చేయడు కానీ చేస్తున్న బాగుంది బాగుంది అంటుంటాడు. వీడు అనుమోదకుడు వీడు పని. అలాంటి వాడు జీవుడు. వాడు ఏమీ చేయడు కానీ వాడు అన్నీ అనుమోదిస్తుంటాడంటే నువ్వేం చేయి నీ ఇష్టం అంటాడు. అది ఏది వద్దన్నాడు ఇక్కడ. వీడేం తెచ్చుకుని అనుభవిస్తున్న ఈ బుద్ధితో అలా చూస్తూ ఉంటుంది ఆ చైతన్యం. అంతే. ఎలా చూస్తుందంటే నువ్వు అది చేస్తున్నావు తప్పు అనదు, అది చేస్తున్నావు బలెబలి చేస్తున్నావు అనదు. అలా ఉంటుంది. అది మనం చెప్పుకున్నాం. దీపం వెలిగించిన తర్వాత ఆ వెలుగులో నువ్వు పేకాడతాడు, భగవద్గీత చదువుతాడు. అరే పేకాడతావా తప్పు అనదు దీపం. భగవద్గీత చదువుతున్నావా పుణ్యం వస్తుందిలే అనదు. అది ఇద్దరికి వెలుగు అలా ఇస్తూ ఉంటుంది. కనుక ఇక్కడ ఈ దేహాదులతో తాదాత్మ్యం చెంది చేస్తున్న మంచి చెడులని అలా చూస్తూ ఉంటుంది. అనుమోదిస్తున్నదా అన్నట్లుంటుంది కనుక హనుమంత అన్నాడు ఇక్కడ. చాలా జాగ్రత్తగా వినాలి. అనుమోదించింది అంటే నువ్వే చెప్పేవి కానీ మళ్ళీ అనొచ్చు. కానీ ఇంత పేకాట ఆడడానికి కారణం, అందులో నేను ఓడిపోవడానికి కారణం, నెత్తి మీద తువ్వాలు వేసుకోవడానికి కారణం దీపమే అన్నాడు ఒక ఆయన. అదేమైందండి ఇక్కడ. అలాగే వీటన్నిటికీ దాన్ని అది అనుమోదం అంతవరకే ఇక్కడ పరుకుతుంది. దాని వెలుగులోనే చలామణి అయిపోయింది కదా ఇదంతా కూడా. అందుకు హనుమంత అంటే కార్యకారణ ప్రవృత్తిషు అప్రవృత్త అపి ప్రవృత్త ఇవ తదనుకూల విభావ్యతే. అనుకూలంగా ఉండేవాడు అనుమోదకుడు. అది దాని ఆత్మ యొక్క చైతన్యంలో ఇవన్నీ జరిగే కనుక ఆ చైతన్యం దీనికి అనుకూలించిందా అన్నట్లుంది కనుక దానికి హనుమంత అన్నారు ఇక్కడ. అంటే నా స్వరూపం నిజానికి వాటికి అంటుటలేదు అని పరభావం తెచ్చుకోవడం కోసం ఉపద్రష్ట నుంచి మొదలుపెట్టి స్టెప్స్ వేస్తున్నాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఆశుతోషుడు అభయంకరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేసి కృష్ణ పరమాత్మకు కూడాను అభిషేకార్చన నిర్వహించాలి. ఎవరైతే అటు శివుణ్ణి ఇటు విష్ణువుని అభిషేకం కనుక చేసి శివునికి ప్రీతికరమైనటువంటి మారేడు దళాలతోనూ విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి తులసి మాలికతోనూ అలంకరణ చేసినట్లయితే శివకేశవులు ఇరువురు కూడాను అద్వితీయమైనటువంటి అనుగ్రహ తత్వాన్ని మనకు ప్రసాదిస్తారు. అంతేకాకుండా ఈ రోజున పగలు ఉపవాసం ఉండి రాత్రి చంద్రోదయ వేళలో గౌరీదేవిని పూజ చేయాలి. గౌరీదేవిని కనుక పూజ చేసేటప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకేం గౌరీ నారాయణీ నమోస్తుతే అంటూ పూజించి అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి చదివి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి లాంటివి నైవేద్యంగా సమర్పించి అటు విష్ణుదేవునికి ఇటు శివదేవునికి చిమ్మిరి నైవేద్యం పెట్టి 10 మందికి పెట్టి మీరు గనక భోజనం చేసినట్లయితే సర్వవిధ సంపత్తులతో తులతూగటానికి ఆస్కారాన్ని విష్ణుదేవుడు, గౌరీదేవి, శివుడు మనకు సదాశివుడుగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. సదా అంటే ఎల్లప్పుడూ, శివ అంటే మంగళకరమని. ఎల్లప్పుడూ మంగళకరమైనటువంటి ప్రభావాన్ని మనకు అందించేటువంటి వాడు ఎవరయ్యా అంటే సదాశివుడే కదా. అందుచేత సోమవారం నాడు సదాశివ 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 హరహర మహాదేవ శంభో శంకర అంటూ మనసు నిండా నింపుకొని అభిషేకార్చన నిర్వహించి ఉపవాసం ఉండి రాత్రి సమయంలో గౌరీదేవిని పూజ చేసి విష్ణుదేవిని కూడా ఆరాధన చేయటం వలన సర్వవిధ సంపత్తులతో మనం జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ఆస్కారాన్ని మనకు భగవంతుడు ప్రసాదించాడు.
దీన్ని మనం సద్వినియోగం చేసుకొని తరిద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం 6:47 సూర్యాస్తమయం 5:45 తిథి చతుర్దశి తెల్లవారుజామున 5:46 వరకు, నక్షత్రం రోహిణి రాత్రి 9:40 వరకు, వర్జం మధ్యాహ్నం 1:34 నుంచి 3:11 వరకు, మరల రాత్రి 3:26 నుంచి 5:05 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుంచి 1:22 వరకు, మరల మధ్యాహ్నం 2:50 నుంచి 3:33 వరకు, అమృతకాలం సాయంకాలం 6:26 నుంచి 8:03 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టగౌరగ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:50. నేటి విశేషం సోమవారం చతుర్దశి, అలాగే ధనుర్మాసంలో 9వ శుభదివసం. సోమవారం కాబట్టి శివుని ప్రీతికరంగా మనం అభిషేకాదులు నిర్వర్తించుకోవడం మంచిది. ఈ చతుర్దశి కూడా పక్ష శివరాత్రి అంటారు. మాస శివరాత్రి అయితే కృష్ణపక్షంలో చతుర్దశి అవుతుంది, పక్ష శివరాత్రి అంటే శుక్లపక్షంలో చతుర్దశి అవుతుంది. ఆ విధంగా శివ పూజకు ఉత్తమమైనటువంటి సమయం. అలాగే పాషాణ చతుర్దశి అనే పేరు కూడా ఉంది. పాషాణం అంటే ఒక రకం ధాన్యం అన్నమాట. ఆ ధాన్యంతో గౌరీ పూజ చేస్తారన్నమాట. ఆ విధంగా మంచిది. తర్వాత ధనుర్మాసంలో 9వ దివసం సందర్భంగా గోదాదేవి అంటోంది, మామగారి కూతురేనో మరదలా, తెల్లవారిపోయినా నువ్వు ఇంకా నిద్రలేవలేదేమిటి? మణిమాణిక్యాలతో నిర్మించినటువంటి అందమైన పెద్ద మేడలో ఉన్నావు, చుట్టూ ప్రకాశించే దీపాలున్నాయి, మంచి మంచి సువాసనలు వెదజల్లేటువంటి అగరు ధూపాలున్నాయి, ఆ శుతిమెత్తని పాన్పు మీద నిద్రావస్థలో ఉన్నావు, లేవమ్మా, మాణిక్యాలతో నిండి ఉన్న మీ ఇంటి తలుపుల గడియను తీయి. నువ్వు బాహ్య ప్రపంచంలో సుఖ సంపదలు అన్నింటినీ అనుభవిస్తున్నావు, కానీ ఈ భోగభాగ్యాలే ఎప్పటికీ మన జీవితంలో పరమావధి కాదు. ఈ జన్మను పవిత్రం చేసుకోవడం కోసం, శాశ్వత సుఖాన్ని తెలుసుకోవడం కోసం, బాహ్య సుఖాలనే మాయానిద్ర నుంచి లేచి శాశ్వత సుఖాలు ఇచ్చేటువంటి ఆ భగవంతుణ్ణి కీర్తించడం కోసం లే. మేము చెబుతున్న ఈ భగవంతుని యొక్క విషయాలు, భగవన్నామ సంకీర్తనలు నీకు వినబడడం లేదా? ఓ అత్తగారు, మీ కూతుర్ని కొంచెం నిద్ర లేపండి. ఏమిటి సమాధానం చెప్పట్లేదా అమ్మాయి? మాటలు రావా? లేదా చెవికి వినపడదా? అలసిపోయిందా? మీరు బయటికి పంపకుండా కట్టుదిట్టాలు చేసి కాపలా కాస్తున్నారా? బద్ధకమా? వాటినన్నిటినీ విడిచిపెట్టేసి నిద్రపోవడానికి మందు ఏమైనా ఇచ్చారా? వాటిని కూడా విడిచిపెట్టండి. అందుకని ఆ భగవంతుని యొక్క దివ్యనామాన్ని కీర్తిస్తే మంత్రశక్తి నశిస్తుంది. ఆశ్చర్యకరమైనటువంటి గుణాలు కలిగిన ఆ శ్రీయపతి వైకుంఠనాథుని యొక్క దివ్యనామాలని మేము కీర్తించాం. మా బద్ధకం అంతా పోయింది కాబట్టి ఆమె నిద్రలేపి మాతో పాటు వ్రతానికి పంపించండి అని అడుగుతోందన్నమాట. ఈ విధంగా అందరి యందు కూడా బంధుత్వ భావనతో ఆమె మేల్కొల్పుతోంది. నేటి ఆణిముత్యాలు. ఆత్మవిశ్వాసమే అద్భుతాలకు పునాది. అది
పసిపిల్లని గట్టిగా గిల్లేసి ఏడుస్తుంటే సంతోషపడ్డాడు అనుకోండి, నీకు దయలేదురా అని ఇలా చెయ్యో తలో చూపించారు. దయలేదురా నీకు, ఇటురా ఆడుకుంటున్న పిల్లకి గిల్లి సంతోషపడతావు అంటారు. దయలేదా అని ఇక్కడ చూపిస్తారు. దయ ఎక్కడ ఉంటుంది? పరమేశ్వరుడికి కూడా గుండెల్లోనే ఉండాలి. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటారు. ఆవిడ రెండిటిని ఏకకాలంలో చేస్తూ ఉంటుంది. అందరం అపరాధాలు చేసి పెడుతున్నాం. ఎవరో మహాత్ములు కొంతమంది భగవంతుడు సంతోషించేటట్టు వెళ్ళవచ్చుగాక. అధర్మం చేసినవాడు, ఆర్తితో ఉన్నవాళ్ళు ఎక్కువ మందిని వెళుతుంటాం. వెళుతున్నప్పుడు భగవంతుడు ఏమిటి ఇంకా దీనికి అంతూ పొంతూ లేదా, రోజు రోజుకి పెరిగిపోతున్నారా అని విసుక్కోకుండా ఉండాలి అంటే ఓర్పు పెరుగుతూ ఉండాలి. అమ్మో, వేదాంత దేశికులు అద్భుతమైన మాట అన్నారు. సర్వసాధారణంగా ఆయుధాలని కూడా సానబట్టుకుంటారు. ఎందుకని అంటే అవి మొరటుగా అయిపోయాయి అనుకోండి, ప్రయోగించినప్పుడు పనిచేయద్దు. అందుకని వాటిని కూడా సానబట్టుకుంటారు. ఏదో ఇంట్లో కత్తులు, చాకులు ఇటువంటివి సానబట్టుకున్నట్టు. సానబట్టుకోవడం ఎందుకు అంటే కూరగాయలు అవి తేలిగ్గా తరుక్కోవడానికి అని నా ఉద్దేశం. కాబట్టి ఇంట్లో ఉన్న పదునైన పరికరములను సానపెట్టుకుని సిద్ధం చేసుకున్నట్టే ఈశ్వరుడు కూడా అప్పుడప్పుడు ఆయుధములను సానపట్టుకుంటూ ఉంటాట. చక్రం ఇటువంటివి. వేదాంత దేశికులు అన్నారు, అమ్మవారు నే పడతానులేండి అని ఆ ఆయుధాలు తీసుకుని దయతో సానబట్టిందిట. ఇప్పుడు దయతో సానబట్టింది కాబట్టి ఆ ఆయుధాలు వచ్చి తగిలినా మనం చెయ్యం. అది తీసి ఆయన ప్రయోగిద్దాం అనుకున్నా ఆయనకి దయ కలుగుతుంది. తక్షాంతి సంవర్ధిని. ఆవిడ ఇక్కడ కూర్చుని ఓర్పు పట్టండి, ఓర్పు పట్టండి, మరి కలియుగం కదా అని అలా చెప్తూనే ఉంటుంది. ఇంటి ఇల్లాలు మంచి మాటలు చెప్తోంది అనుకోండి, పోన్లిద్దరూ ఓర్పు పట్టండి మనవాళ్ళు కదా అంటోంది అనుకోండి, ఆయన ఉల్లాసంగా చేస్తాడు. మీకు ఎందుకంటారు ఇవన్నీ అని 10 మాటలు అందనుకోండి, అబ్బో ఇవన్నీ ఎక్కడ పడతానండి అని ఆయన అంటాడు. ఆమె వలన ఆయన పైకి కనపడదు కానీ వెనక ఆవిడ ఉంటుంది. అలా తక్షాంతి సంవర్ధిని, ఆయన ఓర్పుని ఆమె పెంచుతోంది. మన పట్ల వాత్సల్యం ఈశ్వరుడు చూపిస్తున్నాడు. అప్పుడు గోవు తన కడుపున పుట్టిన దూడని మాంసాహారి కాకపోయినా మావిని నాలుకతో నాకినట్టు మన పాపములను ఈశ్వరుడు తొలగించేస్తున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృపాచార్యుడు భీష్ముడిని ఎదురిస్తున్న అర్జునుడి మీదకు 25 బాణాలను ప్రయోగించాడు. ఇంతలో సాత్యకి వచ్చి పెద్ద పులి ఏనుగును ఎదుర్కొన్నట్లుగా కృపాచార్యుడిని ఎదుర్కొన్నాడు. పాండవులకు సంతోషం కలిగించాడు. పదునైన బాణాలతో కృపాచార్యుడిని బాధించాడు. అందుకు కృపాచార్యుడు కోపించి 9 బాణాలను సాత్యకి పైకి ప్రయోగించి బాధించాడు. సాత్యకి కోపించి ధనస్సును బాగా వంచి కృపాచార్యుడిని నేలగూల్చాలని శక్తివంతమైన ఒక బాణాన్ని త్వరగా ప్రయోగించాడు. అది చాలా వేగంగా మీదకు వస్తుంది. ఆ బాణాన్ని అశ్వత్థామ మధ్యలోనే 2 ముక్కలు చేశాడు. అప్పుడు సాత్యకి కృపాచార్యుని విడిచిపెట్టి అశ్వత్థామ మీదకు వెళ్ళి ఎదిరించాడు. వారి మధ్య ఘోర యుద్ధం జరిగింది. సాత్యకి విజృంభించి 1000 కొద్ది బాణాలను అశ్వత్థామపై ప్రయోగించి పెద్దగా సింహనాదం చేశాడు. ఇది ద్రోణుడు చూశాడు. తన కుమారుడైన అశ్వత్థామను సాత్యకి అతిక్రమించడాన్ని ద్రోణుడు సహించలేకపోయాడు. వేగంగా సాత్యకిని ఎదుర్కొన్నాడు. తన పుత్రుని రక్షించుకోవాలని పదునైన బాణాలను సాత్యకి మీదకు ప్రయోగించాడు. సాత్యకి అశ్వత్థామను విడిచి ద్రోణుని ఎదిరించాడు. 20 బాణాలను ద్రోణునిపై ప్రయోగించాడు, బాధించాడు. ఆ యుద్ధాన్ని అర్జునుడు చూశాడు. వారిద్దరి మధ్యలో ప్రవేశించి ద్రోణుడి వైపుకు దూసుకుపోయాడు. ఆ తర్వాత ద్రోణార్జునుల మధ్య మహాయుద్ధం జరిగింది.
వారు ఆకాశంలో బుధ శుక్రులు తారసపడి కొట్టుకున్నట్లుగా యుద్ధం చేశారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 102వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు, ఓ సంజయ, ద్రోణుడు అర్జునుడు ఇద్దరు పురుషులలో శ్రేష్ఠుడు. వారు ఎలా యుద్ధం చేసుకున్నారు? ద్రోణుడికి అర్జునుడు అంటే ఎంతో ఇష్టం కదా, అర్జునుడికి కూడా ద్రోణుడు అంటే ఎంతో ఇష్టం కదా. మరి ఆ రతికులు ఇద్దరూ సంతోషంతోనూ మహా ఉత్సాహంతోనూ ఒకరినొకరు ఎలా ఎదుర్కొన్నారు? నాకు ఈ విషయాన్ని చెప్పు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, యుద్ధభూమిలో ద్రోణుడు అర్జునుడిని తనకు ఇష్టమైన వాడిగా భావించలేదు. అలాగే అర్జునుడు కూడా క్షత్రియ ధర్మాన్ని అనుసరించి ఆయనను గురువుగా భావించలేదు. యుద్ధంలో క్షత్రియులు ఒకరినొకరు వదిలిపెట్టరు. ఎలాంటి మర్యాదలు లేకుండా యుద్ధం చేస్తారు. తండ్రులతోనూ సోదరులతోనూ కూడా యుద్ధం చేస్తారు. అలాగే వారి యుద్ధం కూడా ఘోరంగా జరిగింది. ఇంతలో దుర్యోధనుడు ద్రోణుడికి వెనుక భాగంలో ఉండి రక్షించమని త్రిగర్త దేశ రాజు అయినటువంటి సుశర్మను పంపించాడు. ఆ సుశర్మ అర్జునుడి మీదకు బాణాలు వేశాడు. అప్పుడు అర్జునుడు పెద్దగా సింహనాదం చేసి బాణాలు ప్రయోగించి పుత్రులతో కలిసి ఉన్న సుశర్మను బాధించాడు. వారు అర్జునుడి మీదకు వేగంగా వెళ్ళి అర్జునుడి రథం మీద బాణవర్షం కురిపించారు. తర్వాత అర్జునుడు కోపించి సుశర్మ సైన్యం మీదకి వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ గాలి ఆకాశాన్ని కల్లోలపరిచింది, తీవ్రంగా వీచింది, చెట్లను నేల కూలుస్తూ సైనికులను ధ్వంసం చేసింది. దారుణమైన వాయువ్యాస్త్రాన్ని చూసి ద్రోణుడు కోపించి శైలాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్ర ప్రభావం వల్ల గాలి ఆగిపోయింది. 10 దిక్కులు నిర్మలమయ్యాయి. అప్పుడు అర్జునుడు త్రిగర్త దేశ వీరుల మీదకు దాడి చేశాడు. వారి ఉత్సాహాన్ని తొలగించాడు. వారిని పరాక్రమహీనులను చేశాడు. తర్వాత దుర్యోధనుడు మొదలైన వీరులందరూ కలిసి అర్జునుడిని నలువైపుల నుంచి చుట్టుముట్టి దాడి చేశారు. అలాగే మరోవైపున భగదత్తుడు, శృతాయువు ఏనుగులతో కలిసి భీముణ్ణి 4 వైపుల నుండి చుట్టుముట్టారు. ఇంకొక వైపున భూరిశ్రవుడు, నలుడు, శకుని తీక్షణమైన బాణాలను ప్రయోగిస్తూ నకుల సహదేవులను చుట్టుముట్టారు. భీష్ముడు కౌరవులతోనూ ఇతర సైనికులతోనూ కలిసి ధర్మరాజుపై దాడి చేశాడు. భీముడు తన మీదకు వస్తున్న గజ సైన్యాన్ని చూసి విజృంభించాడు. అంటే ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు కలుసుకొని అన్ని చోట్ల జరుగుతున్నాయి, యుద్ధాలు అన్ని చోట్ల సమంగా జరుగుతున్నాయి. అప్పుడు గదను పట్టుకొని త్వరగా రథం మీద నుండి క్రిందికి దూకి నీ సైన్యాన్ని ఎంతో భయపెట్టాడు. ఆ భీముణ్ణి చూసి మావటివారు ఏనుగులతో చుట్టుముట్టారు. ఆ గజ సైన్యాన్ని భీముడు తన గదతో చిన్నాభిన్నం చేశాడు. అలా భీముడి చేతిలో కొన్ని ఏనుగులు మరణించాయి. మరికొన్ని మిగిలిన గజాలు నీ సేనలోనే త్రొక్కిసుకుంటూ నలుదిక్కులకు పారిపోయాయి. ఇలా భీమసేనుడి చేతిలో నీ గజ సైన్యం తీవ్రంగా దెబ్బతింది. ఆ గజ సైన్యంతో నీ సైన్యం కలిసి యుద్ధభూమి నుండి వెనక్కు తిరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 103వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు, ఓ మహారాజా, మధ్యాహ్నం అయ్యింది. అప్పుడు భీష్ముడు సోముకులతో భయంకరమైన యుద్ధం చేశాడు. భీష్ముడు పదునైన 100,000 బాణాలను ప్రయోగించి పాండవ సైన్యాన్ని నాశనం చేశాడు. ఆ భీష్ముడిని దృష్టద్యుమ్నుడు, శిఖండి, విరాటుడు, ద్రుపదుడు ఎదుర్కొన్నారు. భీష్ముడు అందరితో శిఖండి ఉంటే భీష్ముడు ఏం కాలేడు. ఒక్కడే ఉన్నప్పుడు మాత్రమే తాపత్రం అవుతుంది. వీళ్ళందరితో కలిసి ఉన్నాడు కదా, ఎవరికి తెలియదు అది. భీష్ముడికి మాత్రం తెలుసు, భీష్ముడికి దగ్గర ఉండే కొంతమందికి మాత్రం తెలుసు అది శిఖండితో అని. అందుకని ఈ చిక్కు వచ్చింది. శిఖండి ఒకడే కనపడాల భీష్ముడికి, అప్పుడు ఉండేది మజాక. కానీ ఇప్పుడు ఈ శిఖండి అందరితో కలిసి వస్తున్నాడు కాబట్టి భీష్ముడికి ఏం కాలేదు. భీష్ముడు దృష్టద్యుమ్నుడిని గాయపరిచి వేగంగా విరాటుడి మీద 3 బాణాలు ప్రయోగించాడు. ద్రుపదుడి మీద 1 బాణం ప్రయోగించాడు. ఆ బాణాల దెబ్బకు అందరూ కోపించారు. శిఖండి కూడా కోపించి బాణాలతో భీష్ముడిని గాయపరిచాడు. అతడు మొదట స్త్రీగా పుట్టి తర్వాత పురుషుడిగా పుట్టాడని భీష్ముడు శిఖండి మీద అసలు బాణాన్నే వేయలేదు. అప్పుడు ద్రుపదుడి మీద శరవర్షం కురిపించాడు. ఆ ద్రుపదుడిని రక్షించాలని భీముడు
ఉపపాండవులు 5 కేకేయ సోదరులు సాత్యకి మొదలైన వీరులు ధర్మరాజు ముందు ఉంచుకొని దృష్టద్యుమ్నుడితో కలిసి భీష్ముడి మీదికి వెళ్ళారు. అలాగే మీ వారందరూ కూడా భీష్ముడిని రక్షించాలని సైన్యాలతో పాండవ సేనను మీదికి వెళ్ళారు. అక్కడ నీ సేనకు పాండవ సేనకు మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. అక్కడ ఉన్న క్షత్రియులందరూ అతి భయంకరమైన ఈ యుద్ధాన్ని చూసి కేకలు పెట్టి ఇలా అన్నారు, ఇదంతా దుర్యోధనుడి దోషం వల్లనే ఏర్పడింది. మళ్ళీ తిట్టుకుంటున్నారు అందరూ కూడా. సకల రాజులు నాశనం అయిపోతున్నారు. ధృతరాష్ట్ర మహారాజా పాపబుద్ధితోనూ వాడు లోపంతోనూ గుణవంతులైన పాండవుల మీద ఎందుకు ద్వేషాన్ని పెంచుకున్నాడో అని గట్టిగా మాట్లాడుకున్నారు. పాండవులను స్తుతిస్తూ నీ పుత్రులను 2 సేనల్లోని వారు నిందించారు. అలా నానా రకాలుగా మాట్లాడుకుంటున్న వారి మాటలు దారుణంగా అక్కడ వినిపించాయి. అప్పుడు నీ కుమారుడు నీ మాటలను విని కోపించాడు. ఈ మాటలంతా విని వీళ్ళు మాట్లాడుకునే మాటలు భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపుణ్ణి, శల్యుణ్ణి చూసి మీరందరూ అహంకారాన్ని విడిచిపెట్టండి, విజృంభించి యుద్ధం చేయండి, మీరందరికీ అహంకారం మీకు, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, ఎందుకు నెమ్మదిగా యుద్ధం చేస్తున్నారు అని అరిచాడు. రాజు కదా, అది పడాల్సిందే. తర్వాత భయంకర యుద్ధం కొనసాగింది. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పూర్వం మహాత్ములు ఇలాంటి యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకునే జూదాన్ని నివారించారు. కానీ నువ్వు వారి మాటలు వినలేదు. అందుకు లభించిన దారుణమైన ఫలితాన్ని ఇప్పుడు చూడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 104వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, అర్జునుడు పదునైన బాణాలు ప్రయోగించి సుశర్మకు తోడుగా వచ్చిన రాజులందరి నీ యమలోకానికి పంపించాడు. తర్వాత సుశర్మ కూడా యుద్ధంలో అర్జునుడిపై పదునైన బాణాలను ప్రయోగించాడు. 70 బాణాలను ప్రయోగించి కృష్ణుణ్ణి బాధించాడు. 9 బాణాలను ప్రయోగించి అర్జునుడిని బాధించాడు. అప్పుడు అర్జునుడు ఎన్నో బాణాలను ప్రయోగించి సుశర్మను అడ్డుకొన్నాడు. అయినా సుశర్మ యోధులను వధించి యమలోకానికి పంపించాడు. తర్వాత అర్జునుడి మీదకు వెళ్ళాడు. తన సోదరులతో కలిసి నానా విధాలైన బాణాలను ప్రయోగించాడు. అప్పుడు యుద్ధభూమిలో దుర్యోధనుడు ఒక్కడే నిలబడ్డాడు. కానీ మిగిలిన వారందరూ పారిపోయారు. కవచదారులైన పాండవులు అర్జునుడి కోసం భీష్ముడి ముందుకు వెళ్ళారు. తర్వాత కౌరవులు అందరూ ఒక్కటయ్యారు. అప్పుడు మధ్యాహ్నం 2 జాముల సమయం అయింది. ఆ సమయంలో వారు పాండవులతో ఘోరమైన యుద్ధం చేశారు. సాత్యకి కృతవర్మను 5 బాణాలతో కొట్టాడు. మళ్ళీ వేల కొద్ది బాణాలను ప్రయోగిస్తూ ఎదిరించాడు. ద్రుపదుడు పదునైన బాణాలను ప్రయోగించి ద్రోణుణ్ణి గాయపరిచాడు. మరోవైపున భీముడు బాణాలు ప్రయోగించి తనకు తాత అయిన బాక్లీకుడిని గాయపరిచాడు. ఇంకొక వైపున అభిమన్యుడు చిత్రసేనుడి 4 అశ్వాలను సారథిని చంపేశాడు. చిత్రసేనుడు రథం మీద నుంచి వేగంగా కిందికి దూకి దుర్ముఖుడి రథాన్ని ఎక్కాడు. మరొక వైపున ద్రోణుడు పదునైన బాణాలను ప్రయోగించి ద్రుపదుడిని బాధించాడు. అతడి సారథిపై ఎన్నో బాణాలు ప్రయోగించాడు. ద్రుపదుడు ద్రోణాచార్యుడి చేత పీడించబడి పూర్వ వైరాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. ద్రోణాచార్యుడు వేగంగా రథం మీద నుంచి మరో ప్రక్కకు వెళ్ళిపోయాడు. ఇంకొక వైపున భీముడు ఒక ముహూర్త కాలంలో సకల సైన్యాలు చూస్తూ ఉండగా బాహ్లీకుడికి సారథి లేకుండా చేశాడు. అప్పుడు బాహ్లీకుడు ప్రాణ సంకట స్థితిని పొందాడు. కంగారుపడి రథం నుండి కిందికి దూకి లక్ష్మణ కుమారుడి రథాన్ని ఎక్కాడు. ఇంకొక వైపున సాత్వికి కృతవర్మను నానా విధాలైన బాణాలతో వారించాడు. తర్వాత భీష్ముడికి ఎదురు వెళ్ళాడు. తన ధనుష్టంకారాన్ని మ్రోగిస్తూ సాత్వికి రథం మీద నాట్యం చేస్తున్నట్లుగా వేగంగా కదిలి 60 బాణాలను ప్రయోగించాడు. అవి భీష్ముడిని గాయపరిచాయి. అప్పుడు పితామహుడు సాత్వికి మీద మహాశక్తిని వేశాడు. అది బంగారు చిత్రాలు గలది, నాగకన్య లాంటిది, మహావేగవంతమైనది. ఎంత ప్రయత్నం చేసినా సరే అది జయించటానికి వీలు కానిది, మృత్యువుతో సమానమైనది. అలాంటి శక్తిని సాత్వికి నిష్ఫలం చేశాడు. ఆ దారుణమైన శక్తి సాత్వికి దగ్గరకు కూడా రాలేదు. అందరూ అంత
భయంకరంగా ఉన్నారు. ఎవరూ ఓడటం లేదు. పిడుగులాగా నేల మీదే పడిపోయింది. అప్పుడు సాత్వికి బంగారు కాంతి గలది వేగవంతమైనదైనటువంటి శక్తి ఆయుధాన్ని తీసుకొని భీష్ముని రథం మీదకు ప్రయోగించాడు. అది భీష్ముడి మీదకు వెళ్ళింది. వేగంగా వస్తున్న ఆ శక్తిని చూసి భీష్ముడు అర్ధచంద్రాకారం గల 2 బాణాలను ప్రయోగించి ఖండించాడు. అది ముక్కలైంది, నేల మీద పడిపోయింది. భయంకరమైన ఆ సమరం అతి తీవ్రంగా దారుణంగా జరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 105వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు ఇలా చెప్పాడు. ఓ మహారాజా, మేఘాలు సూర్యుడిని కప్పివేసినట్లుగా పాండవులు యుద్ధభూమిలో భీష్ముని అన్ని దిక్కుల నుండి చుట్టుముట్టారు. ఇది దుర్యోధనుడు చూసి దుశ్శాసనుడితో ఇలా అన్నాడు. ఓ సోదరా, చూడు, ఈ భీష్ముడిని పాండవులందరూ అన్ని వైపుల నుండి చుట్టుముట్టేశారు. నువ్వు ఈ భీష్ముడిని రక్షించు. అప్పుడు మన తాత ఈ యుద్ధంలో పాంచాలులను పాండవులను సంహరిస్తాడు. కనుక ఈయనను రక్షించడమే మనం మొదటిగా చేయవలసిన పని. అప్పుడే భీష్ముడు మనలను కాపాడుతాడు. యుద్ధంలో అతి కష్టమైన పని చేస్తున్న పితామహుణ్ణి మనం సకల సైన్యాలతో చుట్టూ నిలబడి రక్షించాలి అన్నాడు. అప్పుడు దుశ్శాసనుడు దుర్యోధనుని మాట పాటించాడు. మహత్తరమైన సైన్యంతో భీష్ముడికి నలువైపులా ఉండి రక్షించాడు. తర్వాత శకుని 1,00,000 సైన్యంతో అక్కడికి వచ్చాడు. కొత్త సైన్యం వస్తూనే ఉంది. తర్వాత ఇది కాక కింద పడిన వాళ్ళను పక్కకు వేయటమే అనేదే ఒక అక్షోణి సైన్యం ఉందట అక్కడ. వాళ్ళు కాస్త వీళ్ళు కాస్త అందు చేరి అంటే దాన్ని జరపటం, అవి యుద్ధ మధ్యలో అవి కూడా జరుగుతున్నాయి. ఆ సైన్యమే పెద్దగా ఉందట అక్కడ. అది లెక్కలేదని చెప్పారు. తర్వాత శకుని నకుల సహదేవులను ధర్మరాజును చుట్టుముట్టి ఎదిరించాడు. అప్పుడు దుర్యోధనుడు పాండవులను అడ్డగించడానికి ఇంకా 10,000 అశ్వసైన్యాన్ని శకుని వెంట పంపించాడు. ఆ అశ్వాలు గరుక్మంతుడిలాగా వేగంగా యుద్ధంలో సంచరిస్తాయి. వేగవంతమైన ఆ అశ్వసైన్యం పాండవ సైన్యంలోకి దూకి కల్లోలపరిచింది. ఆ గుర్రాలు వాయువుతో సమాన వేగం గలవి. అవి పాండవ సేనను కలతబెట్టాయి. వాటి సకలింపుల ధ్వనులతో ఇతర ధ్వనులు ఏమీ రణభూమిలో వినిపించలేదు. ఎవరి మాటలు వినిపించటం లేదు. అవి నానా సకలింపులు చేస్తున్నాయి. మహారాజా, ధర్మరాజు నకుల సహదేవులు ఆ అశ్వసైన్యాన్ని చూశారు. అట్లా సకలింపుకు వస్తున్నాయి అవి, ఆ గుర్రాలు. వెంటనే గుర్రపు రౌతుల వేగాన్ని నిరోధించాడు. అన్ని గుర్రాలు వస్తున్నాయి. ఇంతలో రథికులు విజృంభించారు. బాగా వంగిన కణువులు గల బాణాలతో ఆ గుర్రపు రౌతుల శిరస్సులను ఖండించసాగాడు. మహత్తరమైన యుద్ధంలో పాండవులు శత్రువులను జయించారు. పెద్దగా శంఖాలను కూడా ఊదారు. ఇక ఆ శంఖాలు శబ్దం చెప్పాల్సిన పని లేదు. అప్పుడు ఓడిపోయినటువంటి నీ సైన్యాన్ని చూసి దుర్యోధనుడు దీనుడయ్యాడు. శల్యుడితో ఇలా అన్నాడు. ఓ వీరా, ధర్మరాజు నకుల సహదేవులతో కలిసి మీరు చూస్తూ ఉండగానే మన సేనలను తరిమి కొడుతున్నాడు. నువ్వు మహాబల పరాక్రమాలు గలవాడువు. నువ్వు పాండవుల విజృంభణను ఆపు అన్నాడు. ఆ మాటలు విని శల్యుడు వేగంగా ధర్మరాజు ఉన్న వైపుకు రథాలతో కలిసి వెళ్ళాడు. అప్పుడు శల్యుడి సేన అతివేగంగా పాండవుల మీదకు దాడి చేసింది. ధర్మరాజు సైన్యం యొక్క వేగాన్ని శల్యుడిని అడ్డుకొన్నాడు. శల్యుడి గుండెల్లో తగిలేటట్లుగా 10 బాణాలను ప్రయోగించాడు. నకుల సహదేవులు కూడా బాణాలను ప్రయోగించారు. శల్యుడు ఆ బాణాలను తన బాణాలతో ఖండించాడు. వెంటనే 60 పదునైన బాణాలను ప్రయోగించి ధర్మరాజును బాధించాడు. కంగారు పడుతున్న నకుల సహదేవులను 2 బాణాలతో కొట్టి గాయపరిచాడు. మళ్ళీ శల్యుడు ధర్మరాజుపై దాడి చేసి ఎన్నో బాణాలను ప్రయోగించాడు. అప్పుడు భీముడు శల్యుడి రథానికి చాలా దగ్గరగా ఉన్నాడు. ధర్మరాజు తీవ్రంగా బాధపడుతూ ఉండటాన్ని గమనించాడు. మృత్యుముఖంలో ఉన్నవాడిలా గుర్తించాడు. వెంటనే ఆ యుద్ధంలో ధర్మరాజు వద్దకు వచ్చాడు. శల్యుణ్ణి ఎదిరించి పదునైన లోహబాణాలను ప్రయోగించాడు. ఆ దృశ్యాన్ని చూసి భీష్మద్రోణులు శల్యుడు బాధపడుతున్నాడని గ్రహించారు. మహాసైన్యంతో కలిసి
బాణవర్షం కురిపిస్తున్న వేగంగా శల్యుడి వద్దకు వచ్చారు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడి నుంచి అక్కడికి వస్తున్నారు. ఇంతలో సూర్యుడు పడమర దిక్కుకు చేరి అస్తమించసాగాడు. ఆ సమయంలో మహాఘోరమైనది, అతి దారుణమైనది అనేటువంటి యుద్ధం అప్పుడు ఇంకా ఒక గందరగోళంగా జరిగింది. అతి దారుణమైనది అయినటువంటి యుద్ధం తీవ్రంగా జరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 106వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, భీష్మ పితామహుడు ఎంతో కోపించి పదునైన బాణాలు పాండవులపైకి ప్రయోగించాడు. 12 బాణాలతో భీముణ్ణి, 9 బాణాలతో సాత్యకిని కొట్టాడు, 3 బాణాలతో నకులుని బాధించాడు, 9 బాణాలను ప్రయోగించి సహదేవుణ్ణి పీడించాడు, 12 బాణాలను ప్రయోగించి ధర్మరాజును బాహువుల మీద, వక్షస్థలం మీద కొట్టాడు. కొన్ని పదునైన బాణాలు దృష్టద్యుమ్నుడి మీద ప్రయోగించి పెద్దగా సింహనాదం చేశాడు. అప్పుడు ఆ భీష్ముడిపైకి నకులుడు 12 బాణాలను ప్రయోగించాడు, సాత్యకి 3 బాణాలను ప్రయోగించాడు, దృష్టద్యుమ్నుడు 70 బాణాలను, భీముడు 7 బాణాలను ప్రయోగించారు. ధర్మరాజు 12 బాణాలను ప్రయోగించాడు. అలా వారు భీష్ముడిని గాయపరిచారు. మరొక వైపు నుంచి ద్రోణుడు సాత్యకి భీములను 5 బాణాలతో గాయపరిచాడు. అప్పుడు వారిద్దరూ కూడా 3 బాణాలతో ద్రోణుని గాయపరిచి బదులు తీర్చుకున్నారు. కౌరవ పక్షంలోని సౌవీరులు, కితవులు, ప్రాచ్యులు, ఉదేచ్యులు, మాళవులు, అభిషాహులు, శూరసేనులు, శిబి, వసాతి దేశయోధులు, పాండవులు బాణాల దెబ్బతింటూ కూడా అలాగే నిలబడి పాండవ సైన్యంతో పోరాడుతున్నారు. భీష్ముడిని విడిచిపెట్టలేదు. అలాగే అనేక దేశాల నుండి వచ్చిన రాజులు నానా విధాలైన ఆయుధాలను పట్టుకొని పాండవులను ఎదుర్కొన్నారు. పాండవులు మాత్రం పరాజయం తెలియని పితామహుణ్ణి రథాలతోనూ, గుర్రాలతోనూ, ఏనుగులతోనూ చుట్టుముట్టి దాడి చేస్తూనే ఉన్నారు. వారి యుద్ధం ఘోరంగా సాగింది. చేది, కాశీ, కురుష దేశీయులైన 14,000 మంది వీరులు మహారథులుగా ప్రసిద్ధులు, ఉత్తమ వంశీయులు. వారు యముడి వంటి భీష్ముడిని ఎదుర్కొని గుర్రాలు, రథాలు, ఏనుగులతో సహా పరలోకానికి వెళ్ళిపోయారు. భీష్ముడు వాళ్ళందరినీ పరలోకానికి వేశాడు. భీష్ముడి బాణాల చేత మహారథులు బాధించబడి వాళ్ళంతా పారిపోతున్నారు. కొంతమంది ఎంత ప్రయత్నించినా వారిని పాండవ వీరులు ఆపలేకపోయారు. ఉండండి ఉండండి అన్నారు. ఎవరు పరిగెత్తారు, ప్రాణాలుంటే చాలు అని. పాండవ సేనలో బ్రతికి ఉన్న సైనికులు జుట్టు ముడులు విప్పుకొన్నారు. చల్లా చెదురైన జుట్టుతో అంతటా పరిగెత్తుతూ కనిపించారు. సైనికులందరూ ఆర్తనాదాలు చేశారు. అలా నాశనం అవుతున్నటువంటి ఆ సైన్యాన్ని చూసి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: ఏమిటిది ఇట్లయిపోతుంది? మన వాళ్ళంతా పరిగెత్తిపోతున్నారు. భీష్ముడిది పరాక్రమం విజృంభించింది. అయం సకాలగ సంప్రాప్తః, అయం సకాలగ సంప్రాప్తః, పార్థయః కాంక్షితస్తవ, ప్రహరాస్మిన్ నరవ్యాఘ్ర, ప్రహరాస్మిన్ నరవ్యాఘ్ర, నచేన్మోహాద్ విముహ్యసే. ఓ పార్థ, నువ్వు కోరుకున్న సమయం వచ్చేసింది. మమకారంతో మోహితుడిని కాకు. భీష్ముడితో యుద్ధం చేయి. అర్జున, నువ్వు పూర్వం విరాట నగరంలో రాజులందరూ కలిసినప్పుడు వారి ఎదుట, సంజయుడి ఎదుట ఇలా అన్నావు: యుద్ధంలో నేను దుర్యోధనుడికి బదులుగా నాకు ఎదురుగా వచ్చి భీష్ముడిని, ద్రోణుణ్ణి మొదలైన వారిని, అతడి సైన్యాలను, వారిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశావు. జ్ఞాపకం చేసుకో. ఓ శత్రునాశక, ఇప్పుడు నీ ప్రతిజ్ఞను నెరవేర్చు. క్షత్రియ ధర్మాన్ని పాటించు. మోహాన్ని విడిచిపెట్టు. మంచి సమయం వచ్చింది, ఇప్పుడు యుద్ధం చేయి అన్నాడు. అప్పుడు అర్జునుడు తల వంచాడు, పక్కచూపులు చూడసాగాడు. యుద్ధం చేయాలనే కోరిక లేని వాడిలాగా అయిష్టంగా ఇలా అన్నాడు: శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.